హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో ఒక బెస్ట్ ఇండికేటర్ గురించి మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో. సో మీకు తమ్నైల్ మీద నేను చూపెట్టాను కదా, వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ట్రేడింగ్ కోసం. ఇది మనకు లైవ్ మార్కెట్లో లైవ్ డేటాతో కూడిన ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో క్లియర్గా మార్కెట్ ట్రెండ్ అనేది మనకు చూపెడుతుంది. మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండబోతుందా ఆ డౌన్ ట్రెండ్ ఉండబోతుందా అనే మనం ఏ డైరెక్షన్లో ఉండాలనేది మనకి దీన్ని బట్టి క్లియర్గా డిసిషన్ తీసుకోవచ్చు. చాలా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. ఈ వీడియోలో వచ్చేసరికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసరికి నేను లైవ్ మార్కెట్లో అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెట్టబోతున్నాను. సో డెల్టా ఎక్స్చేంజ్ గురించి కొందరు కొత్త వాళ్ళు ఉంటారు, తెలియదు దీని గురించి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా టైమ్స్ చెప్పాను. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఒక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇది ఇండియన్ యూజర్స్ కోసం తీసుకొచ్చింది. ఇక్కడ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్ అంటే బిట్ కాయిన్, ఇథేరియం, మిగతా క్రిప్టో కరెన్సీస్ ఉంటాయి కదా ప్రపంచంలో, అవన్నీ ఇక్కడ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఇది ఓన్లీ ఇండియన్ యూజర్స్ కోసమే. సో చాలామంది క్వశ్చన్స్కి ఒక డౌట్ అయితే ఉంటుంది, క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేయడం లీగలా ఇల్లీగల్ అని. సో వీళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ చూపెడుతున్నారు ఫ్రెండ్స్. వెబ్సైట్ ఓపెన్ చేయండి. వీఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐయు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుల్లీ కంప్లైంట్ విత్ ఇండియన్ రెగ్యులేషన్స్. సో ఇండియన్ గవర్నమెంట్ దగ్గర వీళ్ళు రిజిస్టర్ అయి ఉన్నారు అని క్లియర్గా చూపెడుతున్నారు. సో మనకి ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయినారంటే సో మనం క్లియర్గా ఇక్కడ ఎటువంటి భయం లేకుండా ట్రేడింగ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకోటి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఐడి కూడా చూపెడుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఎంటిటీ వచ్చేసరికి ఇది. సో వీళ్ళు క్లియర్గా ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారని చెప్తున్నారు. సో మనం లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు ఎటువంటి టెన్షన్ లేకుండా క్రిప్టోలో. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి ఫ్యూచర్స్, ఒకటి ఆప్షన్స్. ఫ్యూచర్స్లో వచ్చేసరికి ప్రపంచంలో ఉన్న బిట్ కాయిన్, ఇథెరియం, ప్రపంచంలో ఉన్న క్రిప్టో కరెన్సీస్ అన్నిటిలో ట్రేడ్ చేయొచ్చు. ఆప్షన్స్ వచ్చేసరికి సేమ్ ఇండియన్ మార్కెట్లో మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలా ట్రేడ్ చేస్తామో ఇక్కడ వచ్చేసరికి క్రిప్టో కరెన్సీస్, టాప్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్, ఇథెరియంలో ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ ఆర్ మనకి ఈ క్రిప్టో కరెన్సీస్ అనేది 24 అవర్స్ రన్ అవుతుంది. ఏ రోజు హాలిడే ఉండదు. 365 డేస్ 24 అవర్స్, అంటే దీనికంటూ హాలిడే అనేది ఉండదు. ఇక్కడ మీకు క్లియర్గా చూపెడుతుంది క్రిప్టో మార్కెట్ నెవర్ క్లోజెస్ నైదర్ డస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో ఏ రోజు క్లోజ్ అవ్వదని క్లియర్గా మనకు చూపెడుతుంది. అండ్ ఆల్సో మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, అతి తక్కువ అమౌంట్తో మనం ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. మినిమం 1500 రూపీస్తో ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే వీళ్ళు మార్జిన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. లివరేజ్ 200% లివరేజ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అతి తక్కువ 1500 or 1000 రూపీస్తో కూడా ట్రేడ్ చేయొచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపెట్టాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో చూపెడతాను. ఒకసారి ఈ స్ట్రాటజీ మీద మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేసే ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, బిట్ కాయిన్లో, ఇథేరియంలో, బిట్ కాయిన్, ఇథేరియం ఇలా. సో ఇవి వచ్చేసరికి ఓన్లీ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ అనమాట. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. ఇవి డెల్టా ఎక్స్చేంజ్ పర్పస్ క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ఇవి యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద, అంటే ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ట్రేట్రాన్ అనేది ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్కి. సో దాని మీద క్రియేట్ చేసాం. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రిలయబుల్ అనిపించినప్పుడు, మీకంటూ రిజల్ట్స్ మంచిగా అనిపించినప్పుడు మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు రియల్ టైంలో మీ రియల్ అకౌంట్తో కనెక్ట్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్, మీరు ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోవాలన్నా ఆర్ డెల్టా ఎక్స్చేంజ్లో కావాలన్నా ఫస్ట్ అకౌంట్ ఉండాలి కదా. ఇది ట్రేట్రాన్ యొక్క లింక్ అన్నమాట. ఇది ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ లింక్. మీ మెయిల్ ఐడితో లింక్ క్లిక్ చేసి మెయిల్ ఐడితో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ లింక్. సో ఫస్ట్ అయితే మీకు అకౌంట్లు ఉండాలి కాబట్టి రెండు లింక్స్ మీ మెయిల్ ఐడితో లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇవి యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం మాన్యువల్ ట్రేడింగ్ సెటప్ చూడబోతున్నాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదైనా దేంట్లో అయినా చూడండి. ఇప్పుడు నా అకౌంట్లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ బీటీసీ మీద బీటీసీ చార్ట్ టైం ఫ్రేమ్ మీ ఇష్టం ఫ్రెండ్స్. 15 minutes 5 minutes నేను 15 minutesతో చూపెట్టబోతున్నాను. 15 minutes టైం ఫ్రేమ్.
ఒకే ఒక ఇండికేటర్ మీకు ఇక్కడ చూపెట్టబోతున్నాను. వాల్యూమ్ ప్రొఫైల్ అని ఉంటుంది. సో వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్, వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్ ఇది ఒక ఇండికేటర్ ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకోండి. సో వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్ ఇది ఒకటి యాడ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇది లైవ్ మార్కెట్లో లైవ్ వాల్యూమ్స్ చూపెడుతుంది ఫ్రెండ్స్. సో లైవ్ మార్కెట్లో వాల్యూమ్స్ ఎక్కడ హై వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ లో వాల్యూమ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం క్లియర్గా పొజిషన్ తీసుకోవచ్చు, డౌన్ ట్రెండా అప్ ట్రెండా అనేది. సో ఇక్కడ చూడండి నేను, సో వాల్యూమ్ విజిబుల్ రేంజ్ అంటే మనం ఇప్పుడు చూడండి నేను మొత్తం ఇలా చేస్తే ఎంటైర్ ఇలా చార్ట్ దగ్గర చేస్తే ఎక్కడ ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు అనమాట. ఈ సెగ్మెంట్లో హై వాల్యూమ్స్ ఉంటాయన్నమాట. ఐదర్ బై వాల్యూమ్స్ ఉండొచ్చు, సేల్ వాల్యూమ్స్. అక్కడ ఏ వాల్యూమ్స్ ఉన్నాయనేది దీన్ని బట్టి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇది రిమూవ్ చేస్తాను. సో ఈ ఇండికేటర్లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తాను, చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు కూడా సేమ్ సెటప్ చేసుకోండి, వాల్యూస్ యాడ్ చేసుకోండి. వాల్యూస్ వచ్చేసరికి కొద్దిగా బ్లాక్ పెట్టుకోండి. ఓకే, ఆల్రెడీ వాల్యూస్ యాడ్ చేయగానే మనకి ఏ జోన్లో వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయో చూపెడుతుంది, బై వాల్యూమ్, సేల్ వాల్యూమ్. ఇంకోటి నేను ఇక్కడ అప్ వాల్యూమ్ వచ్చేసరికి గ్రీన్గా సెట్ చేసుకుంటున్నాను. అంటే మనకి డౌన్ వాల్యూమ్, అప్ వాల్యూమ్, వాల్యూమ్ ఏరియా అప్, వాల్యూమ్ ఏరియా డౌన్. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. వాల్యూమ్ ఏరియా డౌన్, వాల్యూమ్ ఏరియా అప్ వచ్చేసరికి గ్రీన్గా సెట్ చేసుకోండి, వాల్యూమ్ ఏరియా డౌన్ వచ్చేసరికి రెడ్గా సెట్ చేసుకోండి. ఓకేనా, ఈ కలర్ వచ్చేసరికి వైట్గా కనపడేటట్టు. ఓకేనా, సో వైట్. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, సెట్టింగ్స్లో వచ్చేసరికి ఇక్కడ డెవలపింగ్ పిఓసి, పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడ డెవలప్ అవుతుంది, డెవలపింగ్ వివే, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది. సో ఓకే చేయండి. సో మీరు ఇక్కడ చూడండి, లైవ్లో ఇక్కడ ఈ పొజిషన్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈ ఏరియా చూడండి. ఇప్పుడు నేను ఈ రేంజ్ చూస్తున్నాను. ఈ రేంజ్లో ఇక్కడ చూడండి పాయింట్ ఆఫ్ కంట్రోల్, ఈ మిడిల్ లైన్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఒకసారి మీకు జూమ్ చేస్తాను, ఈ ఏరియానే జూమ్ చేస్తాను. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈ ఏరియాలో మనకి వాల్యూమ్స్ అనేది ఇప్పుడు లైవ్ మార్కెట్ రన్ అవుతుంది కదా, చూపెడుతున్నాయి. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు అనమాట. ఈ ఏరియాలో వాల్యూమ్స్ ఉన్నాయి, హై వాల్యూమ్స్. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ బిలో ఈ ఏరియా, ఇక్కడ బిలో ఏరియాని ఇది ఉంది కదా, వాల్యూ ఏరియా లో అంటారు. దీనికంటే అప్ సైడ్ ఉన్నది వాల్యూమ్ ఏరియా హై అంటారు. సో ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఈ స్పెసిఫిక్ జోన్లో వాల్యూమ్స్, బై వాల్యూమ్స్ అని ఉండొచ్చు, సెల్ వాల్యూమ్స్ అని ఉండొచ్చు. సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ జోన్లో ఏ వాల్యూమ్స్ ఉన్నాయనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ లైన్ అనేది వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా దీని మార్కెట్ మూమెంట్ చూడండి, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా పెరిగింది, మళ్ళీ రివర్సల్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఇలా ఒకసారి ఇలా బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. ఓకేనా, ఇలా బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసరికి ఎబో ఇలా క్లోజ్ అయింది, అప్ ట్రెండ్ వెళ్ళింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది, ఇక్కడ కూడా ఏం తెలుస్తుంది మనకి, ఇక్కడ రెడ్ అనేది సెల్లర్స్, గ్రీన్ అనేది బయ్యర్స్. రెడ్ అనేది సెల్లర్స్, గ్రీన్ అనేది బయ్యర్స్. లైవ్ మార్కెట్ కదా రెడ్ ఇక్కడ. సో మనకి ఈజీగా ఇక్కడ ఏం తెలుస్తుంది, బయ్యర్సే ఎక్కువ ఉన్నారు, అంటే గ్రీన్కి బయ్యర్స్ ఉన్నారు. ఆటోమేటిక్గా ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, వాల్యూమ్ ఏరియా బ్రేక్ చేసింది. ఇక్కడ కూడా క్లియర్గా దీన్ని బట్టి మనకి క్లియర్గా అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని, క్లియర్గా ఇది అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. ఇది మనకు లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో మనకి బై వాల్యూమ్స్, సెల్ వాల్యూమ్స్ కంటే ఇక్కడ బై వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియాలో చూస్తే ఇక్కడ దాకా రివర్సల్ వెళ్ళింది, ఇక్కడ ఎటువంటి వాల్యూమ్స్ లేవు. సో మళ్ళీ రివర్సల్ అయింది. ఈ ఏరియాలో చూస్తే మీకు లైవ్లో ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి, నేను ఇంకా జూమ్ చేస్తాను.
పాయింట్ ఆఫ్ కంట్రోల్ చేంజ్ అయింది. మొత్తం నేను ఇక్కడ వెళ్ళిపోయాను. పాయింట్ ఆఫ్ కంట్రోల్ చేంజ్ అయింది. ఓకేనా, ఇక్కడ వెళ్ళాను. సో ఇక్కడ చూడండి, ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుంది, సెల్లర్సే ఉన్నారు ఈ జోన్లో, బయర్స్ లేరు. మీరు ఒకసారి గమనిస్తే ఓకేనా. సో మీకు ఇది విజిబుల్ రేంజ్, మీకు ఇక్కడ ఏం కనపడుతుందో ఆ విజిబుల్ రేంజ్ లైవ్ చూపెడుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, సెల్లర్స్ బయ్యర్స్. సో ఇక్కడ ఎక్కువ ఉన్నారు క్లియర్. దీన్ని బట్టి ఈ గ్రీన్ కలర్ ఇక్కడ ఏంటంటే 8.02. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇది లైవ్లో డేటా చేంజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చేంజ్ అవుతుంటుంది చూడండి. సో ఇక్కడ చేంజ్ అవుతుంది చూడండి. ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంది, అంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు ఈ జోన్లో. వాల్యూమ్ ఏరియా ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి గ్రీన్ ఎక్కువ ఉంది రెడ్ కంటే, అంటే బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు. సో రివర్సల్ అయింది. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఈ ఏరియాలో చూస్తే 40 ఇక్కడ నెంబర్ కనపడుతుంది, 48/55. అంటే ఇక్కడ కూడా చూస్తే మనకి క్లియర్గా బయ్యర్సే ఉన్నారు. బట్ చూడాలి, ఈ జోన్ చూడాలి బ్రేక్ అయితే. సో ఈ పైకి వెళ్తున్న కొద్దీ ఇక్కడ రివర్సల్ అయింది, ఇక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ బయర్స్. ఇక్కడ ఏంటంటే 13.3/18 గ్రీన్ ఉంది కదా. సో ఈ రెడ్ వర్సెస్ గ్రీన్ అనమాట. సో ఈ విధంగా వాల్యూ ఏరియా హై, వాల్యూమ్ ఏరియా లో. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లైవ్లో చూపెడుతుంది డేటా, చూసుకోండి. ఇది ప్రాక్టీస్ చేయండి ఈ ఇండికేటరు. సో వాల్యూ ఏరియా హై బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది కదా, ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకి హై వాల్యూమ్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైనా చూడండి ఈ రెడ్ లైన్ ఎడ ఫామ్ అవుతుందో ఆ జోన్లో ఇక్కడ వాల్యూమ్స్ అనేది ఎంత వాల్యూమ్స్ క్యాండిల్ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత వాల్యూమ్ ఉన్నాయి. సో అప్ సైడ్ ఎక్కడ వాల్యూమ్స్ లేవో ఇక్కడ వాల్యూమ్స్లో మళ్ళీ రివర్సల్. సో వాల్యూమ్ లేని ఏరియాలో రివర్సల్ అవుతుంది, మళ్ళీ అప్ సైడ్. సో మీరు ఇది ఎనీ టైం ఫ్రేమ్లో అయినా దీన్ని వాడుకోవచ్చు, ఎనీ టైం ఫ్రేమ్లో అయినా. సో ఓవరాల్గా నేను జూమ్ అవుట్ చేస్తే ఈరోజు ఈ డేట్గా నేను చూస్తే ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళింది, ఇక్కడ వాల్యూమ్స్ లేవు, స్లోగా మూమెంట్ అయింది. ఇక్కడ కొద్దిగా వాల్యూమ్స్ పెరిగాయి, మళ్ళా ఈ జోన్లో వాల్యూమ్స్ లేవు. ఓకేనా, సెల్లర్ వాల్యూమ్స్. సో ఇక్కడ నుంచి నేను డేట్ కానీ చూస్తే ఓవరాల్గా చూడండి ఇక్కడ ఫ్లాట్గా మూవ్ అయింది. ఇక్కడ మళ్ళీ కొద్దిగా బయ్యర్స్ వాల్యూమ్ పెరిగింది, సెల్లర్స్ వాల్యూమ్ కంటే సెల్లర్ వాల్యూమ్ చాలా తక్కువ ఉంది చూడండి, 340 421. ఇక్కడ నుంచి రివర్సల్ అయింది, ఇక్కడ నుంచి వెళ్ళింది. సో ఇక్కడ మళ్ళీ రివర్సల్ అయింది. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్. ఈ చూడండి ఈ ఏరియాలో బయ్యర్స్ 972/1.16. అంటే వాల్యూమ్స్ ఎక్కడ మనకి బయ్యర్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారో లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. ఎనీ టైం ఫ్రేమ్, మీరు ఎనీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకుందామా, 1 మినిట్ టైం ఫ్రేమ్. మీరు ఎనీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఎనీ టైం ఫ్రేమ్లో పనిచేస్తుంది ఇది. సో ప్రాక్టీస్ చేయండి. సో చూడండి సెల్లర్స్ బయర్స్ ఎక్కువ ఉన్నారా, దాన్ని బట్టి మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఓకేనా, బయర్స్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా. ఓకేనా, ఇంకోటి ఇది వచ్చేసరికి ఫిక్స్డ్, ఇంకోటి వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ అనేది ఉంటుంది. వాల్యూమ్ ఫిక్స్డ్ ప్రొఫైల్ రేంజ్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. విజిబుల్ రేంజ్ కానీ ఫిక్స్డ్. ఒక్క నిమిషం, ఇది డిలీట్ చేసి ఫిక్స్డ్ ఎలా యూజ్ చేస్తాను. 2 టైప్స్ ఉంటాయి, ఫిక్స్డ్, వేరియబుల్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్. సో ఈరోజు డేట్ ఏంది, ఒక్క నిమిషం ఫ్రెండ్స్.
15 మినిట్స్ టైం ఫ్రేమ్లో సెట్ చేసుకొని చూపెడతాను. సో నేను డేట్ ఏంది, ఈ క్యాండిల్ ఇక్కడ నుంచి ఇది ఎలా సెట్, ఇది ఇలా ఓకేనా. ఇది ఫిక్స్డ్ అనమాట, చేంజెస్ అనేది ఇది ఉండదు. ఇది ఇప్పుడు నేను 14th ఈరోజు స్టార్ట్ అయిన కానీ సెట్ చేశాను, ఇక్కడ నుంచి ఇక్కడికి హై. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్కడ బై వాల్యూమ్సే ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఇక్కడ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఈ జోన్లో మనకి హై వాల్యూమ్స్ ఉన్నాయి, ఈ ఏరియాలో వాల్యూమ్స్ లేవు, పైకి వెళ్ళింది. ఇక్కడ మనకి లో వాల్యూమ్ ఏరియా లో, మళ్ళీ రివర్సల్ అయింది. సో ఈ విధంగా దీంట్లో కూడా సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీంట్లో కూడా మనం వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో ఆ విధంగా సెటప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇది వాల్యూ ఏరియా లో, ఇది వాల్యూ ఏరియా హై, ఈ సెంట్రల్ పాయింట్ అనేది మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్, హై వాల్యూమ్స్ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనం డిసిషన్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది కాకుండా మనం చేంజ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి దీని నుంచి దీన్ని సెట్ చేసుకున్నాం అనుకో, ఈ అంటే స్పెసిఫిక్ జోన్, ఓకేనా. ఈ స్పెసిఫిక్ జోన్ ఏరియా అనుకుందాం, ఇక్కడ ఇది ఫిక్స్డ్ జోన్. సో ఇట్లా కూడా సెట్ చేసుకోవచ్చు. దీన్ని బట్టి కూడా మనం చూడండి, ఇక్కడ వాల్యూమ్స్ అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, పైకి వెళ్ళింది. ఇక్కడ సెల్లర్ వాల్యూమ్స్ లేవు, ఎల్లో కలర్ సెల్లర్ వాల్యూమ్స్ కూడా లేవు, అందుకే మనకి ఇక్కడ మూమెంట్ పైకి వెళ్ళింది. ఇక్కడ వాల్యూ ఏరియా, ఇక్కడ అసలు వాల్యూమ్స్ లేవు కాబట్టి రివర్సల్ అయింది. సో ఈ విధంగా మనం ఇది ఫిక్స్డ్ రేంజ్, ఇంకొకటి వచ్చేసరికి వేరియబుల్ రేంజ్. సో ఇది సో ఇక్కడ చూడండి, సో అంటే మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి చూడండి, ఎక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి, ఎక్కడ వాల్యూమ్స్ లేవు, ఓకేనా. వాల్యూమ్ ఏరియా హై చూడండి, మనకి ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. సో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఇందులో ఏంటంటే వాల్యూమ్ ఏరియా ఇది మనకి ఇక్కడ అంత సపోర్ట్ చేస్తలేదు, బట్ అంటే సపోర్ట్ అనలేదు, కరెక్టే ఉంది. ఇక్కడ ఇంకొక మనకి అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేసే, మీకు ఆల్రెడీ నేను గో చార్టింగ్లో చూపెట్టాను, అందులో ఇంకా క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా బెస్ట్ ఇండికేటరే, ఇది కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. సో మీ ఇష్టం ఫ్రెండ్స్, ఇందులో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదొకటి యూజ్ చేసుకోవచ్చు, ఆర్ విజిబుల్ రేంజ్. ఇవి లైవ్ అడ్వాన్స్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఇండికేటర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తలేరు. ఓవై ప్రొఫైల్ లేదు. సో ఇదొకటి, పివియట్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి. పివియట్ పాయింట్స్ ఆర్ పివియట్ పాయింట్స్ ఓకే. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ తెలుసుకోవడానికి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ తెలుసుకోవడానికి ఇది కూడా బెస్ట్ ఇండికేటర్ అని చెప్పొచ్చు. దీంట్లో ట్రెడిషనల్ వదిలేసి కెమెరా ఇలా సెట్ చేసుకోండి. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్, ఎక్కడ సపోర్ట్ జోన్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందని తెలుసుకోవడానికి. ఓకేనా. దీంతో ఇంకో వాల్యూమ్ ప్రొఫైల్ యాడ్ చేసుకో, విజిబుల్ రేంజ్. సో ఇది ఆటో అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఈ ఏరియాలో సో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో
వాల్యూమ్ ప్రొఫైల్కి ఇక్కడ మనకి ఈ జోన్లో అప్ అండ్ డౌన్ ఒక్కసారి బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ కాక అప్ సైడ్ మూమెంట్, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ అప్ సైడ్ ఇలా. సో ఇది ఫ్రెండ్స్ ఒక అడ్వాన్స్ ఇండికేటర్. సో ఇది ఈ ఇండికేటర్ వచ్చేసరికి చూడండి లైవ్ మార్కెట్లో చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రీ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్టడీస్, ఇవి కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇవి కాకుండా మేము ఇండియన్ మార్కెట్లో స్టాక్ ఆప్షన్స్ ఇందులో కూడా స్టడీస్ చేసాం, అవి కూడా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఏవైనా సో డిస్క్రిప్షన్లో మీకు ఇండియన్ మార్కెట్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ బెస్ట్ బ్రోకర్స్ ఏమంటే ఏంజిల్ వన్, 5 years ఎల్ఐస్ బ్లూ ఫ్రెండ్స్. ఇండియన్ మార్కెట్కి ఇవి బెస్ట్ పనిచేస్తాయి. నేను ఆల్రెడీ వీటి మీద ట్రై చేశాను. అండ్ ఆల్సో వీళ్ళు మంత్లీ ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటలేరు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఉంటే అకౌంట్స్తో ట్రేడ్ చేయండి, లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్స్ ఉన్నాయి, మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. అవి మిస్ అవుతుందంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.